సింపుల్ కష్టం అంటుండు. గవర్నర్ ప్రసంగం నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నిన్న ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన ప్రధానంగా అంటే ప్రసంగం మీన్స్ గవర్నర్దే ప్రభుత్వం ఇచ్చిన ప్రతినే గవర్నర్ చదువుతారు. ప్రభుత్వం ఏం చెప్పించిందంటే కనీసం చెల్లింపులు చేయడానికి కూడా అవకాశం లేకుండా అయింది, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది, సహకరించండి అని ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. అప్పీల్ చేస్తే ఏం మాట్లాడారు, ఏం సందేశం ఇచ్చారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ద్వారా? అంటే ప్రజల గురించి ఏం మాట్లాడలే, ప్రతిపక్ష పార్టీ గురించి గడిచిన ప్రభుత్వం గురించి మాట్లాడారు తప్ప ఎక్కడా ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి పోలవరం కానీ అమరావతి కానీ ప్రత్యేక హోదా కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ వెనకబడిన ప్రాంతాల గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేదు. అంటే ఏం చేయబోతున్నారు అనే విషయాలపైన ఎక్కడా ప్రస్తావన లేదు. ఇది స్పష్టంగా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా దాడి చేయడానికి ఉపయోగించారు తప్ప విధ్వంసం జరిగింది, అప్పులైని దివాలా తీసింది ఇది చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, దేనికోసం మీకు ఆ మెజార్టీ ఇచ్చారు, ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పలే. గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, అక్కడ ఏదో జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు గడిచిన దాన్ని ఊరికి తలుచుకోవడానికి కాదుగా మిమ్మల్ని పెట్టుకుంది, గడిచిందని చెప్పడానికి కాదు కదా. భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారో చెప్పటమే మీ ఉద్దేశం. గవర్నర్ ప్రసంగం అంటే జనరల్గా అట్టుంటుంది. అంటే మా ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఎట్లున్నాయి, ఆశయాలు ఎట్లున్నాయి, ఆకాంక్షలు ఎట్లున్నాయి, మేము ఈ చేయబోతున్నాం, మా ఎజెండా ఇది అని చెప్తారు. కానీ మీరు ఎజెండా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇది చేసిండు, జగన్మోహన్ రెడ్డి అది చేసిండు, అందువల్లనే రాష్ట్రం అంతా దివాలా తీసింది, ఖర్చులకు కూడా డబ్బులు లేవు, కనీస చెల్లింపులకు కూడా కష్టమే ఉంది అని కుంటి సాకులు ముసలి కన్నీళ్లు గార్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా ప్రస్తావన లేదట. ప్రభుత్వానికి సహకరించండి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గవర్నర్ హోదా విభజన హామీల ఊసేలేదు, ప్రస్తావనకు నోచుకొని విశాఖ ఉక్కు పోలవరం నిర్వాసితులు వైసీపీ సభ్యులు వాకౌట్. ప్రస్తావనకే నోచుకోలేదట. పోలవరం గురించి కానీ అమరావతి గురించి కానీ పోలవరం నిర్వాసితుల గురించి కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి కానీ ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే వాళ్ళు ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి అక్కడ కూడా ప్రస్తావన లేదు గవర్నర్ ప్రసంగంలో. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ప్రభుత్వాన్ని తిట్టడానికి పెట్టుకున్న తప్ప అది తిట్టే ఉన్నారు 5 ఏళ్ల నుంచి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 45 రోజుల నుంచి కూడా మీరు చేస్తున్న కార్యక్రమం అదే తప్ప మీరు ఒక అడుగు ముందుకేసి ప్రజలకి ఇది చేస్తాను అని చెప్పే ప్రయత్నం కానీ ఆ దిశగా పని కాలేదు. మళ్ళీ గవర్నర్ ప్రసంగంలో కూడా అదే చెప్పారు. ప్రజలంతా ఆశించారు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రభుత్వం ఏం చేయబోతుందో గవర్నర్ ప్రసంగంలో మనం చూడవచ్చు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎట్లా పని జరగబోతుందో అభివృద్ధి కానీ సంక్షేమం అని అనుకున్నారు. కానీ మీరు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మర్చిపోయి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పైన దాడికే మీ టైంని, వాల్యుబుల్ టైంని ప్రభుత్వం యొక్క వనరులను వాడుకుంటున్నారు తప్ప వేరే ఏం లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక వార్త. అంటే మొత్తానికి ఏంటంటే కనీస చెల్లింపులకే కష్టంగా ఉంది కాబట్టి మేము ఇచ్చిన హామీల గురించి ప్రజలు మర్చిపోండి, అడగొద్దు, మేము చెప్పిన మాటల గురించి మర్చిపోండి, అడగొద్దు అని చెప్పడానికి మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు ప్రజలది అనేది అర్థమవుతుంది. ప్రతిసారి కనీస చెల్లింపులకే కష్టం ఉంది, అప్పులైనవి, ఖజానా ఖాళీ అయింది, ఇదంతా మీరు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఎక్స్పీరియన్స్తోనే కదా మీరు ఇన్ని వందల హామీలు, సాధ్యం కాని హామీలు కూడా ఇచ్చింది దేనికి అన్నీ? మీకు ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి తెలవక ఇచ్చారా, తెలిసి ఇచ్చారా? 45 సంవత్సరాలు మీకు రాజకీయ జీవితం ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉందనేది మీకు అయ్యాలు కూడా తెలిసే ఉంటుంది. కానీ కావాలని ఇచ్చారు, తెలిసి ఇచ్చారు. ఇలా మళ్ళీ వాటిని మభ్యపెట్టడానికి మోసం చేసే కార్యక్రమం స్టార్ట్ చేసి కనీసం చెల్లింపులు కూడా డబ్బులు లేవు, సహకరించండి ప్రజలారా, నేనేం చేయలేను అని చెప్పడానికి చూస్తానరా? మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం వదిలేయండి అని చెప్తున్నారా? విశాఖ ఉక్కు గురించి మాట్లాడడం వదిలేయండి అని చెప్తున్నారా? పోలవరము, అమరావతిని జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఏం చేయలేదు కాబట్టి నేను కూడా చేయలేనని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన ఏం చేసిండో చెప్పే ప్రయత్నం చేయట్లే. ఏం చేయలేదని చెప్తున్నారు పదే. చేయలేదు కాబట్టి నేను కూడా చేయను. ఇది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి పేరు చూపించి జగన్మోహన్ రెడ్డి పైన గన్ను పెట్టి ప్రజలను కాల్చాలనే ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనుల్ని ఆడేదో విధ్వంసం జరిగింది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలకి న్యాయం చేయాలనే చిత్తశుద్ధిగానే కమిట్మెంట్ లేనట్టు అనిపిస్తుంది.